మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొడుకు పొంగులేటి హర్షకు సంబంధించిన కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని బయటకు వస్తున్నాయి. తవ్వుకుంటూ పోతుంటే ఒక్కొక్క ఆధారాలు బయటపడుతున్నాయి. తన కొడుకు మీద కేసు ఎలా పెట్టారు, రాఘవ కన్స్ట్రక్షన్స్పై కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్పై కేసు ఎలా పెట్టారని గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి అనూహ్యమైన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. గచ్చిబౌలికి సంబంధించిన సదరు ఎస్ఐ, ఆ ఎస్ఐని ఆ కేసు ఎలా ఫైల్ చేశావని ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం చేసుకోండి. మంత్రి కొడుకు మీదనే కేసు పెట్టినందుకు వేకెన్సీ రిజర్వ్ పేరిట ఆ ఎస్ఐని పక్కకు వైదొలిగిచ్చారు. ఎస్ఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్, ఆయనకి పనిష్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. యాక్చువల్లీ ఆ ఎస్ఐకి కూడా రీసెంట్ టైమ్స్లోనే అవార్డు కూడా వచ్చిందంట. సో మొత్తం మీద ఇటు పొంగులేటి హర్ష, ఆయనకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ దానిపై కేసు పెట్టినందుకు ఇటు సదరు ఎస్ఐ పైన పనిష్మెంట్. అలాగే మరి ఇంకా మిగతా విభాగాలకు సంబంధించి మిగతా డిపార్ట్మెంట్స్ని కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంత మ్యానిపులేట్ చేశారు, ఎంత పెద్ద కుంభకోణం వెనక దాగి ఉంది అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.